హాయ్. ఈరోజు సింధు నాగరికత గురించి తెలుసుకుందాము. సింధు నాగరికత ఈ కాలంలోనే భారత్లో నాగరికత ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఇది ఒకటి అన్నమాట. దీనికి సమకాలికమైనవి సుమేరియా నాగరికత ఇరాక్లో మొదలైంది, టెగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య. ఈజిప్ట్ నాగరికత నైల్ నది పరివేక ప్రాంతంలో ప్రారంభమైంది, ఆఫ్రికా. చైనా నాగరికత హోయాంగ్హో నది ప్రాంతంలో ప్రారంభమైంది. సింధు ప్రజలు సుమేరియా ప్రజలతో వ్యాపార సంబంధం కొనసాగించారు. నాగరికత హరప్పా నాగరికత, కాంస్యయుగ నాగరికత, చారిత్రక సంధివ నాగరికత అనే పేర్లున్నాయి. పురాతత్వవేత్తలకు మొట్టమొదటి లభ్యమయ్యే ప్రాంతాలు పేరు మీదనే నాగరికత పిలుస్తారు. దీన్నే టైప్ సైట్గా వివరిస్తారు. వీరు మొదటగా హరప్పా నగరంను కనుగొన్నారు. సింధు నాగరికతలో హరప్పా, మొహంజదారో, కాలిబంగన్ ఇతర నగరాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ కనుగొన్న నగరం అయితే హరప్పా. ఈ కాలంలోనే కాంస్యంను మొదటిసారి ఉపయోగించారు. హరప్పా నాగరికత కాలంలోనే కాంస్యంను ఉపయోగించారు. ఈ కాలంలో లిపి బొమ్మల లిపి అంటే సర్పలేఖిని, చిత్రలేఖిని అంటారు, దాన్ని చిత్రలిపి అంటారు. సర్పలేఖనం అంటే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ద్వారా రాసేవారు. సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాలు ఉత్తరాన మండా, జమ్మూ కాశ్మీర్, సింధు ఉపనది చీనాబ్ నది ఒడ్డున. ఉత్తరాన మండా, దక్షిణాన దైవరాబాద్. తూర్పున అలంగీపూర్, ఉత్తరప్రదేశ్. హిందర్ నది యమునా ఉపనది. పశ్చిమాన సత్లజ్, పాకిస్తాన్ తీర ప్రాంతం. సో ఇలా సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాలు అన్నమాట. చూద్దాం ఒకసారి. ఉత్తరాన మండా, నెక్స్ట్ దక్షిణాన దైవరాబాద్, తూర్పున అలంగీపూర్, పశ్చిమాన సత్లజ్. ఇలా స్టార్ట్ అయిందనమాట. తూర్పు పడమరలుగా 600 కిలోమీటర్లు. సింధు నాగరికత మొత్తం విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. కాలంలో జాతులు మంగోలాయిడ్లు, ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, అల్పినాయిడ్లు, మెడిటేరియన్లు ఎక్కువ ఆధిపత్యం కలవారు. వీరిని ద్రవిడులుగా పిలుస్తారు. మెడిటేరియన్లను వీరిని ద్రవిడియన్లు అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న ద్రవిడియన్లు సరైన ఆధారం లేకుండా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడాన్ని పరికల్పన అంటారు. పరికల్పన అంటే ఊహించడం అన్నమాట. ముఖ్యమైన నగరాలు హరప్పా, మొహంజదారో, చన్నుదారో, కాలిబంగన్, లోథాల్, ధోలవీర. పురావస్తు తవ్వకాల్లో మొత్తం 1400 ప్రాంతాలు బయటపడ్డాయి. పాకిస్తాన్లో 425, భారత్లో 975. సో వీటిలో ముఖ్యమైన నగరాలు వచ్చేసి హరప్పా, మొహంజదారో, చన్నుదారో, కాలిబంగన్, లోథాల్, ధోలవీర. అయితే ఫస్ట్ కనుగొన్న నగరం వచ్చేసి హరప్పా. వీరు మొదటగా హరప్పాను కనుగొన్నారు. వీరు ఉపయోగించిన లోహం వచ్చేసి కాంస్యం. నెక్స్ట్ చూద్దాం. హరప్పా తవ్వకాలు జరిపింది దయారాం సాహ్ని, రావి నది ఒడ్డున. అయితే ఇక్కడ ఏమేమి ప్రాధాన్యత అంశాలు ఉన్నాయంటే ధాన్యాగారాలు, హెచ్ ఆకారపు శ్మశాన వాటిక, ఒక శవపేటిక, కాంస్యపు స్కేలు బయటపడ్డాయి అన్నమాట. నెక్స్ట్ మొహంజదారో, ఆర్డి బెనర్జీ అని అతను 1922లో కనుగొన్నారనమాట. సింధు నది ఒడ్డున, సింధు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. మహాధాన్యాగారం, మహాస్నాన వాటిక, కాంస్యపు నాట్యగత్తె విగ్రహం, సీటైట్ తల,
స్టీటైట్ చాలా ఖరీదైన రాయి అన్నమాట స్టీటైట్ అంటే. చనుదారో ఎంజి మజుందార్ 1935లో కనుగొన్నారు సింధు నది ఒడ్డున. ఇంక్ పాట్ ఎవిడెన్స్ ఆఫ్ క్యాట్. కాళీబంగన్ గగ్గర్ నది ఒడ్డున బీబీ లాల్ అతను 1961లో తవ్వకాల్లో కనుగొన్నారు 7 హోమగుండాలు కనుగొన్నారు. లోథాల్ 1955లో ఎస్ఆర్ రావ్ అనే అతను బొగావో నది ఒడ్డున కనుగొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. లోథాల్ ఎస్ఆర్ రావ్ అనే అతను 1955లో బొగావో గుజరాత్. ఇది ప్రధాన రేవు పట్టణం. ధోలవీరా గుజరాత్ నది ఏం లేదనమాట, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భారత్లోని అన్ని సైట్లలో అతిపెద్ద సైట్ ఇది ధోలవీరా. భారత్లో దొరికిన సైట్లు 975, పాకిస్తాన్లో దొరికిన సైట్లు 425. ఒక స్టేడియం బయటపడింది, వాటర్ రిజర్వాయర్ బయటపడింది.